హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే నేను ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ హైదరాబాద్ దగ్గరికి అయితే వచ్చిన పెరెడ్ గ్రౌండ్లా. ఒక్కసారి నా ముందు చూడండి, వైడ్ యాంగిల్ ఉంది కదా, దానివల్ల కైట్స్ అయితే సరిగా అనిపించలేవు. సో ఈ కైట్ ఫెస్టివల్ వచ్చేసి పెరెడ్ గ్రౌండ్లో అయితే అవుతుంది. 13, 14, 15, 16 అయితే అవుతుంది. సో ఇప్పుడైతే నేను ఇక్కడికైతే వచ్చిన. సో లోపలికి అయితే వెళ్ళొచ్చు. నేను ఇప్పుడు జస్ట్ ఎంట్రన్స్ దగ్గర నుంచి వీడియో అయితే ఇస్తున్నా. లోపలికి వెళ్ళి మళ్ళీ మీకు వీడియో తీసి అయితే చూపిస్తాను. నిజంగా ఈ వీడియో గోప్రోలో తీయొద్దు, ఐఫోన్ ఉంటే బాగుంటుండే. నా దగ్గర నార్మల్ ఫోన్ అవుతుంది అండ్ దాని కెమెరా కూడా బాగాలేదు. ఐఫోన్ ఉంటే నిజంగా జస్టిఫై అవుతుండే కొంచెమైనా. గోప్రోలో అంత జస్టిఫై అయితే లేదు. ఆల్మోస్ట్ అన్ని కట్స్ అయితే ఇప్పుడు ఎయిర్లు ఉన్నాయి. ఈ వైబ్ని ఎంజాయ్ చేయడానికి ఎవ్రీ ఇయర్ అయితే వస్తా. అట్లనే ఈ ఇయర్ కూడా వచ్చిన. ఇక్కడ ఒకటే ఒక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మ్యూజిక్ అయితే ఉంటుంది. ఆ మ్యూజిక్ ఒకటే ప్రాబ్లం. అందు గురించి తెలిసే యూట్యూబ్లో ఉట్టునే కాపీరైట్ అయితే వస్తుంది. సో అందుకైతే మ్యూజిక్ క్యాప్చర్ కాదు. అక్కడ నుంచి వీడియో అయితే ఇస్తా. ముందుకు వెళ్తా, జస్ట్ కైట్స్ని అయితే ఎంజాయ్ చేయడానికి అయితే వెళ్తా. కానీ అక్కడ వీడియో అయితే ఏంటి, ఎందుకంటే అక్కడికి వెళ్ళి వీడియో తీయగానే మ్యూజిక్ అయితే వచ్చేస్తుంది. ఇంకో మనం కష్టపడి వచ్చి వీడియో తీసి దానికి కాపీరైట్ పడితే మనకి అంత సాటిస్ఫై అయితే ఉండదు కదా. నేను ఫస్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చినప్పుడు బ్యారిగేట్స్ దగ్గరకు వెళ్ళి డిసప్పాయింట్ అయితే అయినా. కంపల్సరీ నేను యూట్యూబ్లో సక్సెస్ అయినాక ఒక్కసారైనా ఆ బ్యారిగేట్స్ దాటి అటు సైడ్ వెళ్ళి అవన్నీ వీడియో అయితే తీయాలని నేను ఒక 3 years బ్యాక్ అని కూడా. సో చూడండి, నేను ఆల్మోస్ట్ బ్యారిగేట్స్ దగ్గరికి అయితే వచ్చేస్తా. ఇక్కడ నుంచే మనం అయితే చూడాలా, ఆ దాటి అయితే మనం వెళ్ళలేము. సో ఇక్కడ వీడియో తీయడానికి ఇదే ప్రాబ్లం. మీకు మ్యూజిక్ అయితే వస్తూనే ఉంది వీడియో నాన్ స్టాప్గా. సో దానివల్ల కాపీరైట్ పడుతుంది, అదే ప్రాబ్లం నాకైతే. నార్మల్గా నాకు ఈ టైంకి రావడానికి ప్రాబ్లం ఇదే. ఇంతమంది క్రౌడ్ వచ్చింది చూడండి. కొంచెం ఎర్లీ వస్తే ఇంతమంది క్రౌడ్ అయితే ఉన్నప్పుడు నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 5 అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 5:40 అవుతుంటాను ఈ టైంకి అయితే వచ్చిన. అందుకే చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారు. నేను 3 years నుంచి వస్తున్నా కానీ ఎప్పుడు ఇన్ని కైట్స్ అయితే అయ్యింది. ఫస్ట్ టైం ఇన్ని కైట్స్ అయితే ఫ్లై అవుతుంటే వస్తున్నా. నార్మల్గా కొన్ని ఫ్లై అయితే ఎప్పుడు అన్నిసారి అయితే ఎక్కువ అయితే ఫ్లై అవుతున్నాయి. సో ఓన్లీ కైట్ ఫెస్టివలే కాదు, హాట్ ఎయిర్ బెలూన్ ఆ షో కూడా అవుతుంది. అది కరెక్ట్ డేట్ నాకు తెలియదు. సో దానికి కూడా వస్తా, ఆ వీడియో కూడా తీస్తా. సో ఫైనల్గా ఈరోజుకి వీడియో అయితే అంతే. మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.